ఎప్పుడైతే వినాయకుడు ఇక్కడ బొడ్డురాయి వద్దకు చేరుకుంటారో ఇమీడియట్ గా ఇక్కడ కమిటీ నిర్వాహకులు వేలంపాట అనేది మొదలు పెడతారు. అయితే దాదాపుగా లాస్ట్ ఇయర్ చూసినట్లయితే కనుక 30 లక్షలు ఒక వెయ్యికి పలికింది. కొలన్ శంకర్ అనే ఆయన గెలుచుకోవడం జరిగింది. దాదాపు అంటే మొదటి నుంచి కూడా 1994 నుంచి కొలన్ మోహన్ రెడ్డి ఆయన 450 రూపాయలకి లడ్డు గెలుచుకున్నారు. సో 5 సంవత్సరాలు కూడా కంటిన్యూస్ గా కొలన్ బ్రదర్సే ఈ లడ్డూని గెలుచుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఆయనే గెలుచుకున్నారు. సో 30 లక్షలు ఒక వెయ్యికి గెలుచుకోవడం జరిగింది. అంటే ఈసారి కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయనతో పాటు అంటే దాదాపుగా 38 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో 7 మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈసారి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ లాస్ట్ ఇయర్ ఎవరైతే గెలుచుకున్నారో ఆయన ఈసారి మళ్ళీ నేను గెలుచుకుంటాను, ఎలాగైనా దానికోసం నేను చాలా కృషి చేస్తానని చెప్తున్నారు. ఇది 30 లక్షలు కాదు కదా, ఇంకా ఎక్కువ పలికినా సరే మేము గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, పాట పాడతాము అని చెప్పేసి అని అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధమైపోయారు. మీరు చూడొచ్చు కింద అంతా కూడా రెడీగా ఉన్నారు. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ డిసెంబర్ వ్యాన్ దగ్గర రెడీగా ఉన్నారనమాట. వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ దాదాపు 38 మంది. సో ఇక్కడ బొడ్డురాయి దగ్గర కూడా చాలా అందంగా ఎంతో అలంకరించి పుష్పాలతో అలంకరించారు. సో ఇక్కడికి గణనాథుడు మరి కొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. ఏదైతే గణనాథుడు ఇక్కడ బాలాపూర్ గణపతి ఇక్కడ చేరుకుంటారు, ఇమ్మీడియట్ గా ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్ గా చేస్తారు. ఇట మైక్ పట్టుకొని ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరు ఎంతకి పాట పాడారు అని క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇక్కడ వేలంపాట అనేది ఉంటుంది. సో వన్స్ ఒక్కసారి వేలంపాట స్టార్ట్ అయ్యింది అంటే గనక క్రౌడ్ మాత్రం ఎక్కడ ఆపడానికి అసలు ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది. అంటే ఇక్కడ గ్రామంలో ప్రజలే కాదు, మొత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది బాలాపూర్ లడ్డు వేలంపాట అంటేనే చాలా ఉత్సాహం చూపిస్తారు. ఎంత పలుకుతుంది అని చెప్పి ప్రతి ఇయర్ కూడా దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఇయర్ కూడా అంతే ఉత్సాహం చూపిస్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఆల్రెడీ చేరుకున్నారు. భక్తులందరూ కూడా వేలంపాట ఎలా ఉంటుంది అని చూడడానికి. ఇంకా కొంచెం సేపు అయ్యింది అంటే గనక ఇసుక వేస్తే రాలినంత జనం ఇక్కడ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా చూస్తూ ఉంటారు. అండ్ 1994 నుంచి మొదలైన ఈ వేలంపాట ఇప్పటి వరకు స్టిల్ కొనసాగుతూనే ఉంది. కరోనా టైంలో ఒక 2 సంవత్సరాలు అట్లా గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ స్టార్ట్ చేశారు. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మేమే గెలుచుకుంటామంటే మేమే గెలుచుకుంటాము అని చెప్పి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఎవరైతే గెలుచుకుంటారో ఆ లడ్డు వాళ్ళు వాళ్ళ పొలంలో అలాగే ఇంటి దగ్గర కొంతమందికి కూడా పంచడం జరుగుతుంది. సో అలా గెలుచుకున్న వాళ్ళకి చాలా సిరి సంపదలతో తూగుతాము, ఎటువంటి కష్టాలు ఉండవు, మాకు చాలా సంతోషంగా మాకు ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఉత్సాహం చూపిస్తున్నారు అనమాట. సో మేము గెలిస్తే గనక ఇక మాకు బాలాపూర్ లడ్డు గెలుచుకొని ఇక ఇంటికి తీసుకొని వెళ్ళామంటే ఇక మాకు ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకని దీని మీద అంత నమ్మకం ఉంది. అందుకని అంటే దేశవ్యాప్తంగా ఇది అట్లా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో అందుకే భక్తులు ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. సో అందుకే చాలా ఉత్కంఠ అయితే రేగుతుంది. మరి కొద్దిసేపట్లో అయితే మొదలు కాబోతుంది. 9:30-10 గంటల లోపల మనకి వేలంపాట అనేది ముగిసిపోతుంది. 10 అయిందంటే ఇక వేలంపాట అనేది ఇంకా కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు తల మీద ఊరేగింపుగా ఆ లడ్డూని తీసుకొని వెళ్ళి ఇక్కడ మందిరం ఉంటుంది, ఆలయంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాలు అనంతరం వాళ్ళు ఆ లడ్డూని ఇంటికి తీసుకొని వెళ్తారు. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఇంకా కొంచెం సేపట్లో మనకి వేలంపాట మొదలవుతుంది. పవన్.